జపం చేసేటప్పుడు 1 నుంచి 10 వరకు ఎలా లెక్క పెట్టాలి, 1 నుంచి 108 వరకు లెక్క పెట్టదలుచుకుంటే ఎలా లెక్క పెడతారు, 1 నుంచి 1008 సహస్రం చేయదలుచుకుంటే ఎలా లెక్క పెడతారు అనే దాని గురించి చూపిస్తాను. 1 నుంచి 10 దాకా చేయదలుచుకున్నప్పుడు ఇలా కుడి చేతిని తీసుకుని దీంతో 1 ఈ కణుపు 1 2 3 4 5 6 7 8 9 10 వరకు లెక్క పెట్టదలుచుకుంటే ఇలా లెక్క పెట్టి జపం ఆపేస్తారు. ఒకవేళ 108 లెక్క పెట్టదలుచుకుంటే 1 నుంచి 10 దాకా ఇందాక చూపించినట్టు ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఇలా ఒక్కొక్క కణుపుకి 1 లెక్కను లెక్క పెట్టుకుంటూ వచ్చి ఇక్కడికి 10 పూర్తి అవుతుంది. అప్పుడు ఎడం చేత్తోటి ఇది 1 ఇలా పెట్టుకుని ఈ 10 లెక్క పెడతారు. తర్వాత 11 12 13 14 15 16 17 18 19 20 ఇది పైకి నంబర్ అంకె లెక్క పెట్టరు, జపం మాత్రమే చేస్తూ ఉంటారు, వేళ్ళు ఇలా కదుపుతూ ఉంటారు. తర్వాత ఇది 3 10 30 నుంచి ఇది 25గా 21 21 22 23 ఇలాగా ఇది ఒక్కొక్క కణుపు కదుపుతూ ఉంటారు. ఇదేమో 10 లెక్క పెట్టినప్పుడల్లా ఇది 10th పొజిషన్స్లో ఇది దీన్ని కదుపుకుంటూ వస్తారు. అలా ఇక్కడికి వచ్చేటప్పటికి 10 ఇవి 10 అయ్యాయి, అంచేత 10 10లు 100 పూర్తి అయ్యాయి. 100 పూర్తి అయ్యేటప్పటికి మళ్ళీ మనం ఇక్కడే ఉంటాం, ఎందుకంటే 2 సార్లు చేసినప్పుడల్లా వెనక్కి ఇక్కడికి వస్తూ ఉంటాం. ఆ తర్వాత 1 2 3 4 5 6 7 8 ఇది 108 లెక్క పెట్టే పద్ధతి. ఒకవేళ 1008 చేయదలుచుకున్నప్పుడు వేళ్ల మీద చేసేందుకు యజ్ఞోపవీతాన్ని ఉపయోగించి బొటనవేలుతో పట్టుకుని ఒక పద్ధతిలో చేయొచ్చు. తేలికగా చేయదలుచుకున్నప్పుడు జపమాల వాడదలుచుకున్నప్పుడు ఇంకో పద్ధతితో చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే ఈ వేలు అంటే ఈ చెయ్యి అంటే ఎడం చేతితోటి కణుపులతోటి 1 నుంచి ఇలా 1 2 3 4 5 6 10 దాకా లెక్క పెట్టుకోవచ్చు. కాబట్టి ఈ ఎడం చేతిని ఇలాగే అట్టే పెట్టుకుని కుడి చేతితో మాత్రం జపమాలని ఈ వేలు మీద పెట్టుకుని ఈ వేలు అంటే ఉంగరం వేలు మీద పెట్టుకుని ఇలా మన వైపుకి శ్వాస లోపలికి తీసుకుంటున్నట్టుగా ఒక్కొక్క బీడ్ని ఇలా కదుపుతూ ఒక్కొక్క రుద్రాక్షని కానీ ఏదైనా జపమాలలో వాడిన వస్తువుని కదుపుతూ మనం లెక్క పెడితే అది 108 రుద్రాక్షలు ఉన్నది అయితే అది 108 సార్లు పూర్తవుతుంది ఒకసారి చేసేటప్పటికి. ఆ తర్వాత అప్పుడు మళ్ళీ రెండు మీదకి ఎడం చేతిలో మార్చుకుంటాము, మళ్ళీ జపం చేస్తాం రుద్రాక్షమాలతో. అలాగా 9 సార్లు మనం రుద్రాక్షమాల నడిపేటప్పటికి 972 పూర్తవుతుంది. ఆ తర్వాత 9 అంటే అప్పుడు ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఇక్కడ దాకా వస్తుంది. ఇప్పుడు 9 అయిపోయాయి. ఈ 10వ చేయవలసిన అవసరం లేదు, ఎందుకంటే మనకు 1008 కావాలి. అంటే 972 పూర్తయ్యాయి, అంచేది 28 + 8 అంటే 36 కావాలి. అప్పుడు మామూలుగా 36 ఇక్కడ 1 నుంచి మొదలుకొని ఇది 10 వరకు లెక్క పెట్టుకోవడం, ఇది 1 2 3 30. ఆ తర్వాత 30 అనేటప్పటికి ఇక్కడ ఉంటుంది 31 32 33 34 35 36 అలా లెక్క పెట్టుకుంటే తేలికగా జపమాలతోటి చేయవచ్చు. ఇది ఇలా చెయ్యొచ్చు లేదు అనేది శాస్త్రంతో ఏముందో నాకు తెలియదు. ఇది ఒక ఈజీ ప్రొసీజర్ కాబట్టి నేను ఈ ప్రొసీజర్ బాగుందని ఇది పాటిస్తూ ఉంటాను. పెద్దవాళ్ళని ఎవరినైనా కనుక్కొని ఇది కరెక్ట్ అనిపిస్తే అది మీరు చేయవచ్చు. తర్వాత రుద్రాక్షమాల కానీ ఏదైనా జపమాల వాడేటప్పుడు ఇలా లెక్క పెట్టుకుంటూ వెళ్ళినప్పుడు మధ్యలో వచ్చేదాన్ని మేరు అంటారు. ఆ ఒక గింజకి ఒక రుద్రాక్షకి దానిపైన దారం కట్టి ఉంటుంది, అది సపరేట్గా తెలుస్తుంది. ఇలా జపం చేసేటప్పుడు కళ్ళు మూసుకుని జపం చేస్తాం కాబట్టి ఆ రుద్రాక్ష వచ్చినప్పుడు రుద్రాక్షను దాటి ముందుకు వెళ్ళకూడదు. అప్పుడు మళ్ళీ జపమాలను రివర్స్ చేసుకుని వెనక్కి తిప్పుకొని మళ్ళీ ఆ 108 జపం 108 రుద్రాక్షగా ఏది వచ్చిందో అక్కడి నుంచి మొదలుపెట్టి దాన్ని 1గా మొదలుపెట్టి మళ్ళీ వెనక్కి పెడతారు. ఇది ఇలా చేయడం ఇది చేసే పద్ధతి. అంచేత 108 జపమాలని మారుస్తూ రెండోసారి మూడోసారి చేసేటప్పుడు ఆ మధ్యలో ఉండే మేరువుని దాటకూడదు, మళ్ళీ వెనక్కి తిప్పి మళ్ళీ అదే జపమాలని అదే వెనక్కి డైరెక్షన్లోకి వెళ్ళాలి. ఇది జపమాలను తిప్పే పద్ధతి. ఆ తర్వాత జపమాలని వేరే వాళ్ళు ఎవరూ చూడకూడదు. జపం చేసేటప్పుడు జపమాల ఈ చేతులు కణుపులు మార్చడము ఇది అనేది ఎవరికి కనిపించకుండా దాని మీద ఉత్తరీయాన్ని కానీ ఇంకేదైనా ఒక తుండుని కానీ ఏదైనా కప్పుకుని చెయ్యాలి. తర్వాత జపమాల కాళ్ళకి తొడలకి నేలకి తగలకూడదు. జపం చేసేటప్పుడు ఉత్తప్పుడు కూడా దాన్ని గౌరవంగానే చూసుకోవాలని చేత నేల మీద పెట్టకూడదు.
మెడలో వేసుకునే రుద్రాక్షమాలతోటి జపం చేయకూడదు. రుద్రాక్షమాల కానీ ఏ మాల అయినా సరే మెడలో వేసుకునేది అలంకారం కోసం వేసుకుంటాం, దాంతో జపం చేయకూడదు. ఒకళ్ళు చేసిన జపమాలతోటి ఇంకోళ్ళు చేయకూడదు. అంటే మనం ఒకదానికి జపమాలను ఒకదానికి పెట్టుకుంటే ఆ జపమాలను మనమే వాడుకోవాలి, నేలకి తగలకూడదు, జాగ్రత్తగా పెట్టుకుని దాంతో చేసుకోవాలి. దాన్ని మెడలో వేసుకోకూడదు. తర్వాత ఏ జపమాల మంచిది అంటే రకరకాల జపమాలలు ఉన్నాయి, వాటన్నిటికీ వేరే ఏ జపమాల దేనికి శ్రేష్టం అనేది వేరే ఉంటుంది. జనరల్గా ఏది దొరికితే దాంతో చేసుకోవడంలో తప్పు ఉందని నేను అనుకోను. గురువు గారు ఇచ్చిన జపమాల కానీ ఒకవేళ ఏదైనా గురువు ఇస్తే అది చాలా శ్రేష్టం ఉన్న వాటన్నిటిలో. అది దేంతో తయారు చేశారు అనేది ముఖ్యం కాదు, గురువు గారు ఇస్తే అది ముఖ్యం అయిపోతుంది, అది ఇంపార్టెంట్ అయిపోతుంది.